మంచిదండి. దేవుడికి మహాత్ముని బట్టి ఈరోజు కూడా దేవుని మాటలు మనం వినేటప్పుడు ధ్యానించేటప్పుడు దేవుడు మన అందరినీ కూడా సజీవుల లెక్కలో ఉంచి తన సహవాసానికి చేర్చినందుకు మనమందరం కూడా తండ్రి దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేట ఎల్లప్పుడూ కృతజ్ఞతగా జీవించుకుంటాం. మేమందరం కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ నేటికే దేవుడు మనందరూ సిద్ధం చేసిన వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. ఇప్పటి వరకు మనం చదివిన వాక్య భాగంలో మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రావటానికి ఎందుకోసం వచ్చాడు అన్న విషయాన్ని మనం క్లియర్గా అక్కడ చూసాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసినప్పుడు పౌలు గారు ఆ ప్రాంతానికి ఎందుకు వస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూసాం. దానిలో భాగంగానే ఆయన ఏం చెప్తున్నాడంటే 16వ అధ్యాయము 16-17 వచనాల్లో ఈ యొక్క పత్రిక మొత్తానికి కూడా ఈ రోమా పత్రికకి 16-17 వచనాలు ఒక మాటలో చెప్పాలంటే గుండెకాయ లాంటివి. ఏంటంటే లోపట పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ 2 వచనాల్లో ఉంది. మనం ఇంకా మాట్లాడాలనుకుంటే పౌలు గారి పత్రికలన్నిటికీ కూడా ఇది ఒక గుండెకాయ లాంటిది. ఆయన రాసిన పత్రికలన్నింటిలో కూడా పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆ సారాంశం ఏంటన్నది మనకి ఈ 2 వచనాల్లో కనిపిస్తుంది. కాబట్టి మనము బైబిల్ని ఎంత పరిశీలనాత్మకంగా చదవాలి. ఎందుకంటే ఇది మనకి ఎలాగో బైబిల్ క్లాస్ కాబట్టి కొంచెం ఎప్పుడు వినే విధంగా వినేవారిగా కాకుండా కొంచెం మనం కూడా విశ్లేషణాత్మకంగా కొంచెం హేతుబద్ధంగా కూడా ఆలోచిస్తూ మనము చదువుతూ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా మనకి రెగ్యులర్గా మనం చూస్తున్న ప్రసంగాలు ఎలా ఉంటున్నాయో మనకు తెలుసు. సోషల్ మీడియాలో కానీ రెగ్యులర్గా జరిగే చర్చెస్లో కానీ ఈ మెగా చర్చెస్లో కానీ ఎక్కడ చూసినా కూడా మనం ఏం వింటూ ఉంటాము. సర్వసాధారణంగా ఎప్పుడు కూడా మన శరీర సంబంధమైన అవసరాల కోసమే మనకు దేవుడు ఉన్నాడు. ఏ పాస్ట్ గారి నోట విన్నా కూడా మనం ఇదే వింటూ ఉంటాం. వారి యొక్క ప్రసంగాలలో కానీ వారి యొక్క చర్చెస్లో కానీ వినపడని పదం ఏంటంటే పాపం, దాని గురించి, పాపం యొక్క తీవ్రత గురించి, పాపం వల్ల వచ్చే ప్రమాదం గురించి పెద్దగా మనకు వినపడదు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు అసలు వీళ్ళందరూ వచ్చింది పాపానికి పరిష్కారం కోసమేనా అన్నట్టుగా ఉంటుంది. అదేది కనపడదు మనకి. ఎందుకంటే ఆ ఆనందం, ఆహ్లాదకరం, ఆ ఎంజాయ్మెంటు, ఆ జోష్ అంతా కూడా అవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా వీళ్ళు వచ్చింది ఏదైనా ఎక్స్కర్షన్కి వచ్చారా, లేదంటే దేవుని సన్నిధికి మనకున్న ఆ పాప భారాన్ని తీసివేసుకోవటం కోసం, ఆ రోగం పాపం అయితే ఆ రోగానికి మందు ఎక్కడుంది, సో దానికోసం వచ్చినట్టుగా మనకేం కనపడదు ఏ చర్చెస్ చూసినా కూడా. కానీ ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే నేను వచ్చిన అందుకోసం కాదంటున్నాడు. ఆ ఇంట్రొడక్షన్ అంతా చూసిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే 16వ వచనంలో సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు అది దేవుని శక్తియే ఉన్నది. నేను అందుకు వచ్చాను అంటున్నాడు రోమా సంఘానికి. ఆ రోమా ప్రాంతానికి ఎందుకు వచ్చానని చెప్తున్నాడంటే సువార్తను ప్రకటించడానికి వచ్చాను అంటున్నాడు. ఇప్పుడు సువార్తను ప్రకటించడానికి వచ్చానంటే సువార్త అంటే ఏంటి, రక్షణ అంటే ఏంటి? సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను, ఏలైనగా మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటకు దేవుని శక్తి అన్నాడు. రక్షణ ఎవరికి అవసరం? అసలు రక్షణ ఎవరికి అవసరము? నన్ను రక్షించండి రక్షించండి అనే పదం మనం ఎప్పుడు వింటాం? ఆపదలో ఉన్నప్పుడు. ఇప్పుడు మనం ఆపదలో ఉన్నామన్న సంగతి మనం ఎప్పుడు గుర్తిస్తాము? ఆపదలో ఉన్నప్పుడే గుర్తిస్తాం. ఇప్పుడు మన ఇంట్రడక్షన్లో విన్నట్టుగా ఈ నేను ఆపదలో ఉన్నాను అన్న వర్షం మనకి ఎక్కడైనా కనిపిస్తుందా? ఇప్పుడు మనకైతే అందరికీ బిల్డింగ్స్ వచ్చాయి కాబట్టి పల్లెటూరులో కూడా పూరీలు ఎక్కడ లేవు. మన పల్లెటూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసు.
ఏదైనా ఒక ఇల్లు తగలబడితే, ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎంత అలర్ట్ అవుతారంటే, పక్కిల్లు తగలబడుతుంటే మన ఇంటి మీద నీళ్లు పోసుకుంటూ ఉంటాం. ఎందుకు? అది వచ్చి మన మీద పడుతుందేమోనని. దాన్ని ఎలాగో దాన్ని ఆరిపోయేవాళ్ళు ఆరుపుతూ ఉంటారు. అక్కడ ఆరుపుతున్నా సరే మరలా వచ్చేసి మన ఇంటిని కూడా తడుపుతాం. ఎందుకు? ఆ నిప్పురవ్వలు ఎగిసిపడి మన ఇంట్లో కూడా తగలబడిపోతుంది. ఆ భయం. ఆల్రెడీ ఇంట్లో ఒకవేళ ఆ ప్రమాదంలో, ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఉన్న వారి కేకలు ఎలా వినపడతాయి? నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. దానికోసం ప్రయాసపడి వాళ్ళని కాపాడేవాళ్ళు కాపాడుతూ ఉంటారు. అదేవిధంగా మనం ఈ వరదలు వచ్చినప్పుడు కూడా చూస్తాం. ఆ వరదలో కొట్టుకుపోతున్న వాళ్ళని చూసి వాళ్ళు వేస్తున్న కేకలు, ఆర్తనాదాలు ఎలా ఉంటాయి? కాపాడండి అని. ఇప్పుడు పౌలు గారు సువార్తను గురించి నేను సిగ్గుపడవాడని కాను, ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అవసరము. రక్షణ ఎవరికి అవసరము? ప్రమాదంలో ఉన్నవారికి అవసరము. ఇప్పుడు అసలు మనకు ప్రమాదం ఏంటో కూడా తెలియలేదే. మనం ప్రమాదంలో ఉన్నామని తెలిసినప్పుడు కదా మనం రక్షించమని మనం వేడుకునేది. మనకు ఆ రక్షణ అంటే కూడా ఏంటో తెలియట్లేదు, ప్రమాదం అంటే ఏంటో కూడా మనకు తెలియనప్పుడు మనం రక్షించమని కేకలు ఎందుకు వేస్తాం? అంతా ప్రశాంతంగా ఉంది, నెమ్మది, సమాధానం, అలా ఉన్నదా పరిస్థితి? ఇంట్రడక్షన్ అంతా మనం ఇప్పుడు విన్నాం కదా వాక్యపట్నంలో. యాక్చువల్గా అన్నగారు వేరే వాక్యపట్నం చదువుతాను అనుకున్నాడు. ఇది చదివాం అనుకో, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ భాగానికి వెళ్ళిపోవచ్చు అని నేను దాన్ని చదవమని. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ రక్షణ గురించి నేను సిగ్గుపడవాడని కాను, సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడను. ఎందుకంటే మనకు అందరికీ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని మనం గుర్తించాలి. గుర్తించినప్పుడే నన్ను రక్షించండి అని కేకలు వేస్తాం. అసలు మనకు ప్రమాదం ఏంటో కూడా తెలియనప్పుడు మనం ఎలా కేకలు వేస్తాం? ఇక్కడ పౌలు గారు ఈ ప్రమాదాన్ని 2 భాగాలుగా డివైడ్ చేశాడు. అన్ని జనులకి ఒక ప్రమాదము, యూదులకి ఇశ్రాయేలు జనాంగానికి ఒక ప్రమాదం. అన్ని జనులు ఒక గ్రూప్ అయితే ఇశ్రాయేలు జనాంగం అంతా ఒక గ్రూప్. వీళ్ళకున్న ప్రమాదాన్ని ఆయన వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రోమా పత్రికలో ఎవరికి రాశాడంటే అన్ని జనులకి రాశాడు. ఇప్పుడు అన్ని జనులు అంటే మనం చాలాసార్లు విన్నాం, మనందరికి కూడా తెలుసు. ఆ 12 గోత్రాలు కాని వారందరూ కూడా అన్ని జనులే. ఇప్పుడు మనం ఎవరము? 100% మనం కూడా అన్ని జనులమే. ఆ 12 గోత్రాలకు సంబంధించిన వారం కాదు. సో ఇప్పుడు ఈ పదాలు, ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఏదైతే మాట్లాడుతున్నాడో ఇప్పుడు ఆ ప్రమాదము మనం కూడా ఉన్నాం, అదే ప్రమాదంలో ఉన్నాం. సో ఇప్పుడు అదే ప్రమాదంలో ఉన్న మనం రక్షించబడాలంటే ముందు ఏ ప్రమాదం ఉందో మనకు గుర్తించాలి. ఆ ప్రమాదం ఏంటో మనకు తెలియనప్పుడు మనము రక్షించమని వేడుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే మనకున్న ప్రమాదం ఏంటి? మనలో చాలామంది ఈ మధ్య మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, బైబిల్లో దేవుడిని కాకుండా వేరే వేరే గ్రంథాల్లో కూడా దేవుడు ఉన్నాడు, వేరే గ్రంథాల్లో కూడా మంచి మాటలు ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేరే గ్రంథాలున్నా, వేరే దేవుళ్ళున్నా, ఒకవేళ దాంట్లో ఉన్నది మంచి మాటలు అయినప్పుడు కూడా మనకున్న ప్రమాదం నుంచి రక్షించగలుగుతారన్న విషయం కూడా మనం ఆలోచించాలి. మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా విశాల హృదయంతో, మరి ముఖ్యంగా ఎవరైతే సోకాళ్ళు ఇప్పుడు సెలబ్రిటీ పాస్టర్లు ఉన్నారో వాళ్ళు కూడా సర్వమత సమ్మేళనం అని, అన్ని మతాలు ఒకటేనని, చాలా విశాల హృదయంతో మనమంతా ఒకటేనని అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి, మనసు పెట్టి, తప్పుగా అనుకోవద్దు. పక్కింటి వాడిని కూడా మన తండ్రి అని పిలుస్తామా? తల్లులనైతే అమ్మ అని పిలుస్తాం, కానీ ప్రతి స్త్రీని. వేరే వాళ్ళని ఎవరినైనా మన డాడీ అని పిలుస్తామా? దేవుడికి ఎందుకు కోపం వస్తుంది అంటే ఇందుకే కోపం వస్తుంది, మనకేం అది కనపడదు. ఈ క్రైస్తవులు ఎలా ఉండాలంటే నేరో మైండ్ కలిగి ఉండాలి. ప్రభువారే చెప్పిన మాట మనకు తెలుసు కదా, ఇరుకు ద్వారాను ప్రవేశించడానికి పోరాడండి.
ఇరుకు ద్వారం ప్రవేశించేవారు చాలా కొద్ది మందే. ఇప్పుడు మనది విశాల హృదయంగా ఉండాలా, ఇరుకుగా ఉండాలా? మన ఆలోచనలు, మన జీవన శైలి మొత్తం కూడా ఇరుకుగానే ఉండాలి. అంత విశాల హృదయం మనకు అవసరం లేదు. విశాలంలో ఉండేవాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మనం ఆ గుంపులో ఉన్నామనుకోండి, అందరినీ కలిపేసుకుంటాము, అందరూ మనమంతా బాయి అనుకున్నాం అనుకోండి, మనం కూడా ప్రమాదంలోకి వెళ్ళిపోతాం. అంతేం అవసరం లేదు మనకి. చాలామంది క్రైస్తవేతరులు కూడా మీరు చాలా నేరో మైండ్ అండి, మీరు ఎవరిని కలుపుకారు అంటారు. నిజమే, మనం ఎవరిని కలుపుకోకూడదు. ఎందుకంటే మనం ఆ ప్రమాదంలో నుంచి రక్షించబడిన వాళ్ళం, ఆపదల నుంచి రక్షించబడిన వాళ్ళం. వాళ్ళు ఆల్రెడీ అదే ప్రమాదంలో ఉన్నారు. యూదాపత్రికలో మనకు తెలిసిన మాట ఏంటి? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించడానికి మనం బయటకు వచ్చాం. మనం ఆల్రెడీ అగ్నిలో ఉన్నవాళ్ళం. అగ్నిలోంచి మనం బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అగ్నిలోకి వెళ్తామా? తెలిసి మళ్ళీ ప్రమాదంలోకి వెళ్తామా? వరదలో కొట్టుకుపోతున్నాం, ఎవరో తాడేసి మళ్ళీ బయటికి లాగారు. ఇంకా మనతో పాటు వేరే వాళ్ళు కొట్టుకుపోతూ ఉన్నారనుకోండి, అరే వాళ్ళు కొట్టుకుపోతున్నారు కదని మళ్ళీ పోతే అది వివేకమా, అజ్ఞానమా? కాబట్టి అంత విశాల హృదయం మనకేం అవసరం లేదు. ఎందుకంటే మనము లోకంలోంచి ప్రత్యేకించబడినవారు. దేవుడు తన ప్రియకుమారుని భూలోకానికి పంపించి ఆయన కాచిన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. ఆ కొనుక్కున్న ఆయన, ఇప్పుడు మనం అందరం కూడా ఏదో ఒక చిన్న జాబులు చేస్తున్నాం కదండి. మనకు ఉద్యోగం ఇచ్చిన వాడు ఆయన చెప్పినట్టుగా మనం చేస్తామా, మన ఇష్టం వచ్చినట్టుగా చేస్తామా? ఆయన ఏది చెబితే అది చేయాలి, మనకి ఇష్టమన్నా ఇష్టం లేకపోతే, ఎందుకంటే జీతం ఇస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు మనల్ని ఎలా కొనుక్కున్నాడు? తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న ఆయన చెప్పినట్టుగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం బ్రతకాలనుకుంటే ఖచ్చితంగా విశాల మార్గంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. మీకు బయట సమాజంలో ఏ గ్రంథాల్లోనైనా సరే సత్యము ప్రకటించబడుతుందేమో, కానీ ఈయనెవరు? ఈయన సత్యాన్ని చెప్పడానికి రాలేదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈయనే సత్యము, ఈయనే జీవము, ఈయనే మార్గము. నేను తప్ప తండ్రి యొద్దకు వెళ్ళటానికి అవకాశమే లేదు, నేనే మార్గం అని చెప్పాడు. ఇప్పుడు మనం ఈయన వదిలేసి విశాల హృదయంతో సర్వమత సమ్మేళనం అనుకొని మనమంతా బాయి అందరి మీద చేతులు వేస్తే వాళ్ళు వెళ్ళే దారిలోకి మనం కూడా వెళ్ళిపోతాం. అదేం చెప్పలేదు మనకు బైబిల్. మనం ఏ దేవుడి దగ్గరికి వచ్చామో ఆ దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మీరు అందరినీ కలుపుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ కలుపుకున్న గుంపులో నుంచే దేవుడు మళ్ళీ ఏరి కోరి పక్కకు తీసుకొచ్చాడు. అది దేవుని యొక్క మహాకృప. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మరలా మనము ఇంకా అదే గుంపులోకి వెళ్ళిపోతానంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ప్రమాదం నుంచి వచ్చావు గుర్తించలేదు, ప్రమాదాన్ని గుర్తించలేదని అర్థం. ఇప్పుడు మనకి ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి మనం మాట్లాడితే, ఇశ్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతూ వాళ్ళకి ఒక మహా గ్రంథాన్ని ఇచ్చాడు, ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ దేవుడు ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము వాళ్ళకున్న గర్వం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగానికి, ఆ యూదా జాతికి మా దేవుడే గొప్పవాడు, మేము మొరపెట్టుకుంటే వినే దేవుడు. వాళ్ళకున్న అతిశయం చూడండి. 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, ధర్మశాస్త్రాన్ని చేసుకున్న మోషే గారు మాట్లాడుతున్న మాట. ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? అర్థమవుతుందండి ఆ పదం, ఆ 7వ వచనం ఎన్నిసార్లు చదివి ఉంటాం మనం. వాళ్ళకున్న అతిశయ కారణం ఏంటి చూడండి, ఎంత గర్వపడుతున్నారో వాళ్ళు. ఏమంటున్నారు? ఏలయనగా మనము ఆయనకు మొర్రపెట్టినప్పుడల్లా, ఎన్నిసార్లు మొర్రపెట్టినా మన దేవుడని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనముకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? చూడండి ఎలా ఉంది ఆ పదం. మోషే గారు ఆ ప్రసంగంలో ఆ మాట మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు జనాంగానికి ఎలా ఉండుంటుంది? కొండంత బలం వచ్చినట్టు ఉండదా? 1000 ఏనుగుల బలం వచ్చినట్టు ఉండదా? ఇప్పుడు బైబిల్ కలిగిన మనము కూడా అలాంటి అతిశయ కారణం కలిగి ఉండాలి.
నేను మొరపెట్టినప్పుడల్లా వినే దేవుడు ఈయన ఉండగా నాకు ఇంకొకరితో పని ఏంటి? అలాంటప్పుడు మనకి విశాల హృదయం, అన్నీ కలుపుకొని పోయే హృదయం ఉంటుందా? ఎందుకంటే ఎంత క్లియర్గా ఉందో చూడండి. మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనంకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మనం పిలిస్తే లేదా మనం ప్రార్థన చేస్తే మన మాట ఆలకించే దేవుడు ఎవరున్నారు ఈయన తప్ప? ఇంక ఏ జనానికి ఏ దేవుడు లేనప్పుడు ఈయన వదిలేసి మనం ఎందుకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వేరే గ్రంథాల దగ్గరికి వెళ్ళాలి? చూసారా ఇశ్రాయేలు జనాంగం అనుకున్న అతిశయ కారణం, వారికి ఉన్న గర్వం చూసారా? అది ఉండాలి మనకి. అప్పుడు మనం అందరిని కలుపుకునే జాబితాలోకి వెళ్తామా? ఈ సర్వమత సమ్మేళనం అనేవాళ్ళు కానీ, అన్ని మతాలు ఒకటే అనేవాళ్ళు కానీ, అన్ని గ్రంథాలు ఒకటే అనేవాళ్ళు కానీ, అందరి దేవుళ్ళు ఒకటే అనేవాళ్ళు కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారా? ఒకవేళ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే ఈ మాటలు మాట్లాడరు. ఆ యూదా జాతికున్న ఆ గర్వం ఏంటంటే వాళ్ళు ఎవరితో కలవరండి. వాళ్ళు అసలు ఎవరితో కలవరు. వాళ్ళ నీడ, సమరయ్యల నీడ పట్టాన్ని కూడా వాళ్ళు ఇష్టపడరు. మనందరికీ తెలిసిన పేతురు గారు కొర్నేలి గారి కుటుంబానికి వెళ్ళిన తర్వాత నిజంగా ఈయన అందరికీ ప్రభు, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అని అప్పుడు గుర్తించాడంట. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో. అంటే అప్పటి వరకు వాళ్ళకున్న అతిశయ కారణం ఏంటి? ఈయన మాకు మాత్రమే దేవుడు, ఈయన మాకు మాత్రమే ప్రభు, మాకు మాత్రమే ధర్మశాస్త్రం ఉంది, మేమే గొప్ప జనం, ఈయన అందరికీ దేవుడు కాదు. ఎప్పుడు ఆయన రియలైజ్ అయ్యాడు? పేతురు గారు రియలైజ్ అవటానికి దర్శనం రావటం, పరిశుద్ధాత్ముడు వారందరి మీద దిగటం, ఇవన్నీ జరిగితే అప్పుడు దేవుడు నిజంగా పక్షపాతి కాదు అని మాట్లాడుతూ 10వ అధ్యాయము 34-35 వచనాలు చదివితే దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించున్నాను అంటే అంతకుముందు ఈయన మాకు మాత్రమే దేవుడు, మాకు మాత్రమే దేవుడు ఉంటాడా? దేవుడు అంటే ఇప్పుడు ఒక కుటుంబానికి ఒక తండ్రి ఉంటాడు. అలాగనే దేవుడు దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉంటాడా? కుటుంబానికి ఒక తండ్రి ఉన్నట్టుగా. అప్పుడు ఆయన దేవుడు ఎలా అవుతాడు? కానీ ఇశ్రాయేలు జాతి, ఆ యూదా జాతి మొత్తానికి ఉన్న అతిశయ కారణం ఏంటంటే ఈయన మాకు మాత్రమే దేవుడు, ఎవరికి దేవుడు కాదు, ఈయన మాకే తండ్రి, ఈయన మాకే తండ్రి, మాకే దేవుడు అనే భావంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఈయన అందరికీ దేవుడు, ఈయన అందరికీ ప్రభు అని అప్పుడు చెప్తున్నాడు. 36వ వచనంలో కూడా యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అంతకుముందు మాకు మాత్రమే, కొందరికి కూడా కాదు, మాకే, మా 12 గోత్రాల కోసమే వచ్చాడు ఆయన. కానీ ఎప్పుడు రియలైజ్ అయ్యాడు పేతురు గారు కూడా? పేతురు గారు రియలైజ్ అవటానికి ఇంత టైం పట్టింది. మనం కొన్ని సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాం, వింటున్నాం, కానీ ఆయన మనసు మనకు ఎప్పుడు అర్థమవుతుంది? వాళ్ళకి అర్థం అవటానికి అంత టైం పట్టింది. పేతురు గారు అర్థం చేసుకున్నప్పుడు కాబట్టే అప్పటి నుంచి ఆయన అన్ని జనులకు కూడా సువార్తను ప్రకటించడానికి చాలా ఇష్టంగా ఆయన సువార్త ప్రకటించాడు. ఆ 8వ వచనం కూడా చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతున్న మాట. 4వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండంలో 8వ వచనంలో కూడా మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. ముందేం చూసాం? 7వ వచనంలో దేవుడు ఎంత గొప్పవాడో చూసాం. ఏ సమయంలో ఎక్కడ ఎలా మొరపెట్టినా ఆలకించే దేవుడు ఈయనే మాకున్నాడు అని మనం చూసాం. అంత గొప్ప దేవుడు చూసాం. ఏ దేవుడికైతే ప్రార్థన చేస్తున్నారో ఆ జనం ఎంత గొప్పదంట? 8వ వచనంలో వాళ్ళ గురించి. మరియు నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతట్లో ఉన్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది. అంటే ఈ దేవుడు ఈ ప్రజలు తప్ప ఇంక లోకంలో ఏది లేదనేది అర్థం. ఆ దేవుడినే మనం కలిగి ఉన్నాం, ఆ ధర్మశాస్త్రాన్ని మనము కలిగి ఉన్నాం. ఉందండి మనకు అలాంటి అతిశయ కారణం? అంత గర్వంగా, అంత అతిశయం ఎప్పుడన్నా బ్రతికామా?
మన జీవితాల్లో ఎప్పుడైనా ఆ అతిశయం కనబడిందా? సజీవుడైన దేవుడు నేను కలిగి ఉన్నాను, నీతి న్యాయం కలిగిన ధర్మశాస్త్రాన్ని, ఈ బైబిల్ నేను కలిగి ఉన్నాను, అలాంటి అతిశయ కారణం ఎప్పుడైనా మనలో ఉందండి? ఆ ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే అలాంటి అతిశయ కారణంతో ఉన్నారో అలాంటి అతిశయ కారణం మనకు ఉండాలి, అలాంటి గుణం మనకు ఉండాలి. అప్పుడే దాని మీద మనకు విశ్వాసం వస్తుంది. ఏదో బైబిల్ మనకి ఈజీగా వచ్చేసింది, ఈజీగా బైబిల్ పనిచేస్తున్నారు, ఇది క్రైస్తవులు ఇళ్లలో ఉండాల్సిన ఒక మత గ్రంథం అనుకుంటే మాత్రం దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఇశ్రాయేలు ఎలాగైతే అంత గొప్పగా అంత గర్వపడుతున్నారో అలాంటి గర్వం మనకు ఉండాలి. ఎలాంటి దేవుడు అంటే ఆయన నువ్వు మొర్ర పెట్టినప్పుడల్లా వినే దేవుడు. అసలు నువ్వు మొర్ర పెడితే వినే దేవుడు ఎవడన్నా ఉన్నాడని మనం వెతకాలి. అలా వెతికినప్పుడే, అలా కాకుండా అమ్మా నాన్న ఎవరిని పూజించారు, అమ్మా నాన్న ఎక్కడికి వెళ్తున్నారు అలా వెళ్ళిపోయామనుకోండి, ఆ విశాల గుంపులోకి వెళ్ళే ప్రమాదం ఉంది. మనం వెతికి కనుగొనాలి, అప్పుడే మనం ఇంకొకరి దగ్గరికి వెళ్లకుండా ఉంటాం. అలా కాకుండా అమ్మ నాన్న ఇటు వెళ్ళిపోతాడు, లేదు మనం పలానా కులంలోను పలానా మతంలోను పలానా ప్రాంతంలో పుట్టాం కాబట్టి ఈ పెద్దలందరూ ఎలా వెళ్ళిపోతాం, మనం కూడా అలా వెళ్ళిపోతాం అనుకున్నాడు, కానీ ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నట్టు. కాబట్టి అలాంటి పరిస్థితి మనకు ఎవరికి ఉండకూడదు. మన వాళ్ళు మాట్లాడుతూ చాలా విశాల హృదయంతో మీ గ్రంథాల్లో దేవుడు ఉన్నాడు, మా గ్రంథంలో దేవుడు ఉన్నాడు, మీ గ్రంథంలో మంచి ఉంది, మా గ్రంథంలో కూడా మంచి ఉంది. కానీ ఈ బైబిల్ దేవుడు అలాంటి దేవుడు కాదు, అది గుర్తించాలి ఫస్ట్. మనం ఏ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామో, ఏ దేవుడిని మనం కలిగి ఉన్నామో ఆ దేవుడు ఎంత గొప్పవాడు, ఈ ధర్మశాస్త్రం ఎంత గొప్పదో మనకు తెలిసినప్పుడే దానికి తగ్గట్టుగా మనం బ్రతకగలుగుతాం. ఆయన యూదులకు మాత్రమే దేవుడు కాదు, సర్వ మానవాళికి ఆయనే దేవుడు. అప్పుడే దాన్ని అంత గొప్పగా మనము స్వీకరించగలుగుతాం, అంగీకరించగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. ఇవేవి లేవనుకోండి మనం ఆయన పెద్దగా పట్టించుకోం. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఆ రోమపత్రిక రండి, మొదటి అధ్యాయంలో ఉన్నాం కదా. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, మనం 16-17 వచనాల తర్వాత చూద్దాము. ఈ రోజుకు మనం ఏం చూద్దామంటే 18వ వచనాన్ని మనం చూస్తే, దుర్నీతి చేత సత్యం, ఇక్కడ ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాం. ఇక్కడ ప్రమాదాలు, అన్ని జనులకి ఒక ప్రమాదం ఉంది, ఇశ్రాయేలు జనాంగానికి ఒక ప్రమాదం ఉంది. ఇప్పుడు అన్ని జనుల ప్రమాదం ఏంటంటే 18వ వచనములో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుచున్నది. ఏంటి దుర్నీతి అంటే ఏంటి? సత్యమును అడ్డగించటం అంటే ఏంటి? ఇప్పుడు మనము సత్యమును అడ్డగించడం అంటే ఏంటో మనం ఆలోచన చేస్తే, మన సహోదరులు ఎంతోమంది మనం పుట్టక ముందు నుంచి కూడా, మన తాతలు తండ్రులు అప్పటి నుంచి కూడా సమాజంలోకి వెళ్ళేసి ఏం ప్రకటన చేస్తారు? సువార్త ప్రకటన చేస్తున్నారు కదా. సువార్తను ప్రకటన చేయడానికి వెళ్ళిన ప్రతిసారి మనకు ఎదురయ్యే ఆ సమస్యలు ఏంటి? మత ప్రచారం చేయొద్దు, మత ప్రచారం చేయొద్దని. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేయండి. పనికిమాలిన చెత్త సినిమాలన్నీ కూడా 2.5 గంటలు నాన్ స్టాప్గా చూస్తాం, దానికి ఎక్కడా అబ్జెక్షన్ ఉండదు. ఏదైనా సర్కాసులు కానీ రోడ్ల మీద ట్రాఫిక్ జాములు చేస్తూ అందరికీ అభ్యంతరం కలుగజేసే విధంగా ఏ ప్రోగ్రాం పెట్టుకోవడానికైనా ఇబ్బంది లేదు. అదేంటో మరి యేసు ప్రభువును ప్రకటించడానికి వెళితే పోలీసు వారు కూడా పర్మిషన్ ఇవ్వరు పెద్దగా మనకి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకవేళ సువార్త ప్రకటిస్తే ఏమవుతుందంటే అక్కడ ఏమంటున్నాడు? దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారు. ఏంటి వాళ్ళ దుర్నీతి? మనకు అర్థమవటం కోసం 2 మనుషులు తీసుకుంటే, ఒక మనిషి ఏమో లాడెన్ అయితే, లాడెన్ చేతిలో ఏముంటుంది? చనిపోయాడు కదా, AK-47 గన్ ఉంటుంది. ఆడు ఏం చేస్తాడో మనకు తెలుసు, వాడికి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. ఇంకొక మనిషి ఎవరంటే మంచి భక్తిపరుడు, ఎవరికి చీమకు కూడా హాని కలగం చేయని వాడు, 3 పూట్ల స్నానం చేస్తాడు, నోటెంబడి చాలా మంచి మాటలే వస్తాయి, ఎవరికైనా సరే కీడు చేయడు, అన్యాయం చేయడు, అందరినీ ప్రేమిస్తాడు. ఇతని వల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు ఇద్దరిలో ఎవరి వల్ల ప్రమాదం ఉంది సమాజానికి?
లాడని వల్లే ప్రమాదం ఉంది, ఎవరైనా చెప్తారు, దానికేం పెద్ద నాలెడ్జ్ అవసరం లేదు. కానీ మీరు ఆలోచిస్తే ఎవడైతే నీతిమంతుడు అనుకుంటున్నాడో వాడి వల్లే ఎక్కువ ప్రమాదం ఉంది. ఏంటో తెలుసా? ఇతను ఏం చేస్తున్నాడంటే తన స్వనీతిని స్థాపిస్తున్నాడు. మనకి నీతి ఎలా వస్తుంది? మనం ఎలా నీతిమంతులు అవుతాము? సువార్త ద్వారా అవుతాము. ఇతనేమి సమాజానికి మెసేజ్ ఇస్తున్నాడంటే ఆయన అవసరం లేదు నాకు, ఆయన లేకపోయినా నేను నీతిమంతుడినే, చూడండి నా జీవితాన్ని చూడండి అంటున్నాడు. అసలు ఆయన లేకుండా మనుషులు ఎవరైనా నీతిమంతులుగా ఉండగలరా? నీతికి పర్యాయపదం న్యాయం. ఇప్పుడు ఆయన లేకుండా సువార్తను అడ్డగించడం అంటే ఏంటి? మాకు ఆ దేవుడు అవసరం లేదు అంటున్నారంటే అర్థం ఏంటి? ఆ సువార్త ప్రకటించటం వల్ల, ఆయన నీతి ప్రచురం చేయటం వలన, ఇప్పుడు మనకి టీవీలు సినిమాలు చూసే అలవాట్లు ఉన్నాయి కదా అందరికీ, యాడ్లు వస్తాయి మధ్య మధ్యలో. టైడ్ యాడ్ మనకు తెలుసు కదా. ఆ టైడ్ అలా రాంగ్లోనే అవక్కయ్యారని వస్తుంది కదా. పైన కింద నల్లగా ఉంటుంది, మధ్యలో తెల్లగా వస్తుంది. అంటే ఈ టైడ్ రాకముందు వైట్ షర్టే అది. కానీ టైడ్ రావటం వల్ల ఏం తెలిసింది మనకి? ఒరిజినాలిటీ తెలిసింది. ఓహో, తెలుపు అంటే ఇలా ఉంటుందని తెలిసింది. ఇప్పుడు నీతి అంటే ఏంటో మనకు తెలియాలంటే సువార్త ప్రకటించబడాలి. ఇప్పుడు ఈ సువార్త ప్రకటిస్తే, యేసుప్రభు గురించి ప్రకటన జరిగితే ఆయన ఎంత నీతిమంతుడో మనకు తెలిసినప్పుడు మన భక్తి అంతా కూడా వృధా అయిపోతుంది. ఆ భక్తి అంతా భక్తిహీనత అయిపోతుంది. మన నీతంతా దుర్నీతి అయిపోతుంది. అందుకు సువార్త ప్రకటించొద్దు అంటున్నారు. గమనిస్తున్నారా? ఎందుకు మత ప్రచారం? మా వీధుల్లోకి రావద్దు, మీ దేవుడిని మీ దగ్గరే ప్రకటించుకోండి, మీ చర్చిలో ప్రకటించుకోండి అని ఎందుకు చెప్తున్నారంటే, మనం వెళ్ళి ప్రకటన చేయటం వలన వాళ్ళ గుట్టు బయటపడుతుంది. ఈ టైడ్ యాడ్ ఎలాగైతే ఉందో, ఈ టైడ్ యాడ్ రావటం వలన ఒరిజినాలిటీ ఏంటో తెలిసినట్టుగానే నీతిమంతుడు అంటే ఎలా ఉంటాడో, భక్తి అంటే ఎలా ఉంటుందో యేసుప్రభు యొక్క సువార్త ప్రకటించడం వల్ల, యేసుప్రభు గురించి ప్రకటన చేయటం వల్ల అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనలో ఏ లోపం లేదు. టైడ్ కంటే తెలుపు ఆయన జీవితం. అంత మహాపరిశుద్ధుడు. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన భక్తి అంతా కూడా భక్తిహీనత అయిపోతుంది. వాళ్ళు ఏమేం చేస్తున్నారు? ఏవేవో కార్యక్రమాలు చేసేసి ఇదే భక్తి అనుకున్నారు. కానీ ఒరిజినల్ కనపడ్డప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మా వీధుల్లోకి రావద్దు, మీరు ప్రకటన చేయొద్దని అంటున్నారు. కాబట్టి యేసుప్రభు యొక్క శిలువ సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు వారి నీతంతా కూడా దుర్నీతి అయిపోతుంది. ఏ ఒక్కడు కూడా నీతిమంతులు లేడు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు పాపులు, ఆ పాపపు దేవుడి దగ్గరికి మేము రావాల్సిన అవసరం ఏంటి అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం ఏమి నమ్మొచ్చాము? ఒకవేళ మనం కూడా యేసుప్రభు దగ్గరికి ఈ లోకంలో ఏదో జరుగుతుందని వస్తే మనం వచ్చింది కూడా వేస్టే. మనకు కూడా ఆ రాని వాళ్ళే మేలు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉంది, మనం మొరపెడితే వినే దేవుడు ఉన్నాడని ఎలా అతిశయించారు ఇశ్రాయేలు జనాంగము, వారికి అన్యజనుల కంటే ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే వారి దగ్గర ధర్మశాస్త్రం ఉంది, వారు మొరపెట్టిన ప్రతిసారి దేవుడు వింటున్నాడు. ఇప్పుడు అన్యజనులకి దేవుడు ఎవరో తెలియదు, నీతి న్యాయంలో కలిగిన ధర్మశాస్త్రం లేదు, వీరికి శిక్ష తక్కువ. ఇప్పుడు మనం కూడా ఎవరి దగ్గర ఎక్కువ ఇస్తే ఎక్కువ వసూలు చేస్తామా? ఎక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర తక్కువ తీసుకుంటామా? మనకు ఒక న్యాయం, దేవునికి ఒక న్యాయం ఉంటుందా? ఉండదు కదా. అలాగనే దేవుడు కూడా ఇశ్రాయేలు జనాంగానికి, బైబిల్ కలిగిన మనకు కూడా ఎక్కువ శిక్ష. ఎందుకంటే మనకు అన్ని రివీల్ చేయబడ్డాయి, మనకు అన్నీ కూడా ప్రకటన చేయబడ్డాయి. ప్రకటన చేయబడిన తర్వాత కూడా మనము దేవుని పిల్లలం కాదన్నట్టుగా బ్రతికితే ఖచ్చితంగా మనకు చాలా ప్రమాదం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఎప్పుడు కూడా అందరినీ కలుపుకునే జాబితాలో ఉండకూడదు. ఇంకా మనం మాట్లాడితే ఏమంటున్నారంటే, అందరు దేవుళ్ళు సమానమేనండి. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, చూసారా, మేము కలిగిన దేవుళ్ళు ఎవరిని చంపరు,
ఇక్కడ ఏం కాంట్రవర్షన్ కాదు. మీ దేవుడు బైబిల్లో దేవుడు అసలు మనస్సాక్షే లేదు. బైబిల్ ఎక్కడ చదివినా సరే 100 మందిని చంపేశాడు, 1000 మందిని చంపేశాడు. అదేం దేవుడు? అసలు దేవునికి ఉండాల్సిన లక్షణమేనా అంటున్నారు. ఒకసారి మనం కూడా అందుకే ప్రారంభంలో చెప్తాను, ప్రాక్టికల్ ఆలోచించేయండి. మనం మన పిల్లల్ని కొడతామా కొట్టమా? మన పిల్లలంటే మనకు ప్రేమే కదా. అంత ప్రేమ ఉన్న మనము ఎందుకు కొడుతున్నాం మన పిల్లల్ని? వాళ్ళ మీద మనకేమైనా కక్ష సాధింపు ఏమైనా ఉందా? పగ ఉందా? ఎందుకు కొడుతున్నాం? ద్వేషం కూడా లేదు కదా పిల్లల మీద మనకి. మరి ఎందుకు కొడుతున్నాం? సరి చేస్తున్నాం. వారి తప్పును వాళ్ళకి గుర్తు చేసి సరి చేస్తున్నాం. అది ఎంత న్యాయమో మన కుటుంబం దగ్గరనే. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగినవాడు, న్యాయం కలిగినవాడు, నీతిమంతుడు. ఇప్పుడు అలాంటి దేవుడు తన స్వభావానికి కానీ, తన ప్రేమకు కానీ, తన నీతి న్యాయాలకు కానీ వ్యతిరేకంగా ఏమి జరిగినా ఊరుకున్నాడు అనుకో, ఆయన దేవుడు అవుతాడా? ఇప్పుడు మన నాన్నే ఉన్నాడండి, నా గురించే చెప్తా. మా నాన్నే ఉన్నాడు. నేను నా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ స్మోక్ చేస్తూ డ్రింక్ చేస్తూ ఉన్నాను అనుకోండి, మా నాన్న నన్ను దండించట్లేదు. ఎందుకంటే మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, ఒక్కగానొక్క కొడుకుని. సో మా నాన్న నా మీద ఉన్న ప్రేమను బట్టి నేను ఏం చేసినా సహిస్తున్నాడు. అది ప్రేమే అంటారా? ఎందుకంటే ఆయన కూడా నేను ఏం చేస్తున్నాను, ఆయన కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడు స్మోక్ చేస్తున్న ఫాదరు స్మోక్ చేస్తున్న కొడుకుని దండించగలడా? పని బాట లేకుండా ఉన్న తండ్రి ఇంట్లో ఏ పని బాట లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న కొడుకుని దండించగలడా? ఎందుకు? ఇద్దరు ఒకే కోవలో ఉన్నారు కదా. ఒకవేళ తండ్రిగా అజమాయిషీ చేయాలని కొడుకు మీద చెయ్యి ఎత్తే ప్రయత్నం చేస్తే కొడుకేమంటాడు? ముందెళ్ళి నీది నువ్వు చూసుకో, తర్వాత వచ్చి నాకు చెప్పు అంటాడు. కానీ ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. ఈయన రౌద్రం కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు. తను మహాపరిశుద్ధుడు. మనకు తెలిసిన మాట పేతురు గారు రాసిన మొదటి పత్రిక 14-16 వచనాలు కలిసి ఉంటే ఒకసారి చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, నేను పరిశుద్ధులై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మునుపు మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండడు. ఎందుకంటే మనం ఎవరి దగ్గరకు వచ్చాము? పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు వచ్చాము. ఆయన దగ్గరకు వచ్చిన మనం ఆయన ఎలా చెబితే, ఆయన ఎలా ఉంటే మనం కూడా అలాగనే ఉండాలి. అలా ఉండకపోతే ఏమవుతుంది? దండిస్తాడు. ఇదే విషయము మనకి దానియేలు గ్రంథంలో బెల్షెషర్ దగ్గర జరుగుతుంది. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మెనే టెకెల్ ఉపార్సి అని రాయబడుతుంది కదా. ఏం చేశాడు అక్కడ? తను ఏదైతే చేస్తున్నాడో ఆ దేవుడు చూస్తూ ఊరుకాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూడా మన సహోదరులు ఒక డిబేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు ఏం విన్నామంటే, చూసారా మీ దేవుడు ఎంత కనికరం లేకుండా ఇంతమందిని చంపుతున్నాడు అని మన క్రైస్తవ సోదరుని ప్రశ్నించినప్పుడు మనవాడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మా దేవుడు సజీవం కలిగిన దేవుడు. మా దేవుడు సజీవం కలిగిన దేవుడు. తప్పు జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. అంటే ఏం చెప్తున్నాడు ఇండైరెక్ట్గా? మీ వాళ్ళు బొమ్మలు కాబట్టి చూస్తూ ఉంటారు. అదే బెల్షెషర్ విషయంలో జరిగింది. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే తప్పు జరుగుతుంటే, ప్రమాదం జరుగుతుంటే, తన స్వభావానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుంటే చూస్తూ ఊరుకాడు. ఆ దేవుడి దగ్గరికి వచ్చాం మనం. క్రైస్తవులంటే, క్రైస్తవ జీవితం అంటే ఆ దేవుడు ఎలా ఉన్నాడో మనం కూడా అలా ఉంటేనే క్రైస్తవులం. ఆయన ఎలాంటి ప్రేమ ఉన్నాడో ఆ ప్రేమ మనలో లేదనుకోండి, ఆయన చూస్తూ ఊరుకాడు. అందుకే బెత్తము వాడని కుమారుడు తండ్రికి శత్రువు అవుతాడు. బెత్తం వాడాలి, వాడితేనే వాడు పెద్ద అయిన తర్వాత దేవునికి, మనకి, మన కుటుంబానికి, మన సంఘానికి, సమాజానికి ఉపయోగపడతాడు. బెత్తం వాడకపోతే
అందరికీ ప్రమాదకారి అయిపోతాడు. చివరాఖరికి ఎటు వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా దేనికోసం కొట్టమని మనకి సామెతల గ్రంథంలో ఉంటుంది? పాతాళానికి వెళ్లకుండా కాపాడటం కోసం కొట్టాలి వాడిని. ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు తన స్వభావానికి వ్యతిరేకంగా మనం ఏమి చేసినా చూస్తూ ఊరుకోడు. కాబట్టి 100 మందిని చంపేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనల్ని కూడా సరి చేస్తున్నాడు. కాబట్టి ఇంక చంపేయటం ఎందుకని మధ్యలో ప్రభువైన యేసుక్రీస్తుని అందరి కోసం బలి చేసి ఆ సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ప్రకటిస్తుంటే అడ్డుపడుతున్నారు. చూస్తారా? అడ్డుపడే వారి మీద పరలోకం నుంచి దేవుని కోపం బయలుపరచబడుతున్నది. ఇప్పుడు రండి రోమపత్రికలో ఇందాక మనం చదువుకున్న మాట అదే. సువార్తను అడ్డగిస్తున్నారంటే ఏం అడ్డగిస్తున్నారు? దీన్నంతటిని అడ్డగిస్తున్నారు. మాకు యేసుప్రభు అవసరం లేదు అని అంటే అర్థం ఏంటి? మేము మా ఇష్టం వచ్చినట్లు బ్రతికి సచ్చి నరకానికి వెళ్ళిపోతామని అర్థం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. ఎంత రౌద్రంతో ఉందో చూడండి ఆ పదాలు. సువార్తను అడ్డగించడం అంటే ఏంటి? యేసుప్రభు మాకొద్దు, మేము ఇలాగనే బ్రతుకుతాం, మా జీవితమే ఇది. కానీ మనం పుట్టినప్పుడు అలా లేమే. మన కలుగు చేసినప్పుడు దేవుడు అలా కలుగు చేయలేదే. నెక్స్ట్ లైన్ చూద్దాం. 19వ వచనంలో ఏమంటున్నారంటే, ఇక్కడ మనందరికీ వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, బైబిల్ కలిగి ఉండి కూడా ఏంటండి, కొంతమంది అసలు వాళ్ళకి చదువు లేదు, ఏం లేదు, వాళ్ళకి లోక జ్ఞానం కూడా లేదు. మరి అలాంటి వాళ్ళని కూడా దేవుడు శిక్షిస్తాడా? అలాంటి వారిని కూడా నరకంలో పరేస్తాడా? ఇదేమి న్యాయం అంటారు. మనలాంటి వాళ్ళందరికీ వస్తున్న ప్రశ్నలు కూడా సమాధానాన్ని పౌలు గారు ఈ 19వ వచనంలో రాశాడు. చూడండి ఒకసారి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఏ విషదపరిచాడు? ఏం తెలియజేశాడు? దేవుని గురించి తెలియజేశాడు. ఎలా తెలియజేశాడు? ఇప్పుడు మన అందరి చేతిలో బైబిల్ ఎలా పుస్తకంగా ఉందో, ఒక గ్రంథంగా ఉందో, ఈ బైబిల్తో సంబంధం లేకుండా దేవుని తెలుసుకున్న పుస్తకం ఒకటి ఉంది. బైబిల్తో సంబంధం లేకుండా దేవుని తెలుసుకున్న పుస్తకం ఒకటి ఉంది. ఏంటది? సృష్టి. దానికి చదువు అవసరమా? దానికి స్త్రీ పురుషుల భేదం అవసరమా? లోక జ్ఞానం అవసరమా? ఏం అవసరం లేదు. సృష్టిని చూస్తే దేవుడు ఎవరో తెలియాలి. సృష్టిని చూస్తే దేవుడు ఎవరో తెలియాలి. దాని గురించే మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఎలా తెలియాలంటే, సృష్టిని చూస్తే దేవుడు మనకు తెలుస్తాడంటే, ఇప్పుడు నిప్పు మనకు తగలగానే ఆ స్పర్శని మనం ఎలా ఫీల్ అవుతాం? దానికోసం మనం ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నామా? కాలికి దెబ్బ తగిలింది, వెంటనే సడన్గా అమ్మ అని అరిచేస్తాం. దానికి మనం ట్రైనింగ్ తీసుకున్నామా? మనకు ఆకలి అయింది, అన్నం తినాలి, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నామా? ఏదో బాధ వచ్చింది, కళ్ళం నీళ్ళు వస్తాయి. నేను బాధపడ్డప్పుడు, నేను ఏడ్చినప్పుడు కళ్ళం నీళ్ళు రావాలి, మనం ట్రైనింగ్ తీసుకున్నామా? మరి ఇది ఎలా జరుగుతుంది? సహజ సిద్ధంగా జరుగుతుంది. దేవుడు అది సహజ సిద్ధంగా, న్యాచురల్గా మన బాడీలో పెట్టాడు. అలాగనే దేవుడు కూడా దేవుడి గురించి తెలుసుకోవటం కోసం సహజ సిద్ధంగా మన హృదయంలో ఆ యొక్క భావాన్ని ఆల్రెడీ పెట్టే భూలోకానికి పంపించాడు. కానీ మనం వినే మాటలు ఎలా ఉంటాయంటే, మా ఇష్టదైవాన్ని మేము కొలుసుకుంటామండి, మా ఇష్టదైవాన్ని మేము కొలుసుకుంటాం. ఇప్పుడు మన దేశంలో ఆగస్టు 15న, అరే ఆగస్టు 15 కదా, మా ఆఫీసులో జెండాని ఎగరేస్తారని ఒక వ్యక్తి హడావుడిగా ఆఫీస్కు బయలుదేరాడు. ఆఫీస్కి బయలుదేరిన అతను, అరే ఆఫీస్కి వెళ్తూ ఆగస్టు 15 ఊరకపోతే బాగుండదని ఒక జనరల్ స్టోర్ దగ్గర ఆగి ఒక ఫ్లాగ్ కొంటున్నాడు. కారుకు పెట్టుకుని పోతాం, లేదంటే ఇక్కడ బ్యాటరీ పెట్టుకుంటాం కదా, జేబు పెట్టుకుంటాం కదా, ఒక పిన్ను తీసుకొని గుచ్చుకుంటున్నాడు. ఆ ఫ్లాగ్ ఇచ్చినప్పుడు అతను ఫ్లాగ్ తీసుకుంటూ వేరే కలర్ లేదా వేరే డిజైన్ లేదా అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? వేరే కలర్ లేదా బ్రదర్ అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? అర్థమైందని నేను ఏం చెప్తున్నాను అంటే, ఆ జెండాలు ఏం కలర్స్ ఉంటాయి? 3 కలర్స్ ఉంటాయి. ఏంటి ఆ కలర్స్?
వేరే కలర్ లేదా అంటున్నాడండి. అర్థం ఏంటి? జెండా కలర్ కూడా తెలియట్లేదు వాడికి. ఆ షాపుడు తల మీద ఒక ముట్టెక్కాయ ఇస్తాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు మాకు తెలియదు అనటానికి ఛాన్స్ లేదు. నీకు ఇష్టదైవం లేడు. నీకు నచ్చినా నచ్చకపోయినా జెండా కలర్ ఇదే. ఈ జెండానికి నువ్వు వందనం చేయాల్సిందే యాజ్ ఏ ఇండియన్గా. నీకు నచ్చినా నచ్చకపోయినా నీకు ఇష్టదైవం లేడు. ఈయనే దేవుడు. ఎవరా దేవుడు? బయటికి వెళ్ళి చూస్తున్నావు కదా, సృష్టిని చేసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ సృష్టిని చూస్తే నీకు తెలియాలి. ఒక మాట చెప్పేసి ముగిస్తాను. ఒక జంతువు ఉందంట, అది చనిపోయేంత వరకు ఆకాశాన్ని చూడదంట. చనిపోయిన తర్వాత, చనిపోయే ముందు ఆకాశాన్ని చూస్తుందంట. పంది. దాని మెడ చాలా బలంగా ఉంటుంది, అంటే ఎప్పుడు వంగే ఉంటుంది. కానీ ఎప్పుడు ఆకాశాన్ని చూస్తుంది అది? దాన్ని కొయ్యటానికి 4 కాళ్ళు కట్టి కర్రకు తగిలించుకుంటే కళ్ళు ఎప్పుడు పైకి వస్తాయి. అరే, నేను ఎప్పుడు చూసినా ఈ బురద, ఈ కంపు ఇదే చూశాను, పైన ఆకాశం ఎంత బాగుంది. అప్పుడు తెలుసుకునే ఉపయోగం ఏముంది? అప్పుడు తెలుసుకునే ఉపయోగం ఉందా? చచ్చిపోయే ముందు తెలుసుకునే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనం కూడా నాకు దేవుడితో సంబంధం లేదు అని చచ్చితే ఏంటి? మనం ఏమన్నా పందులమా? ఎంత వివేకం ఉంది. చిన్నప్పటి నుంచి ఎన్ని నేర్చుకున్నాం, అన్నీ మనకు ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? సహజసిద్ధంగా అన్నీ నేర్చుకున్నాం, ఏది మంచో ఏది చెడు. అలాగనే దేవుడి దగ్గర కూడా మనం అన్నీ తెలుసుకొని వెతికి కనుగొని పరిగెత్తాలి మనం ఆయన దగ్గరికి. అప్పుడు కదా మనం నచ్చుతాం ఆయనకి. మనం ఊరెళ్ళామండి. మనం ఊరెళ్ళి ఒక వారం 10 రోజులు మనం వెళ్ళాం కదా, పిల్లలకి హాలిడేస్ ఇస్తే వెళ్తాం కదా. ఊరెళ్ళేసి వచ్చేలోపు మన ఇంటి నిండా మనకు సంవత్సరానికి సరిపడా అన్ని వసతులు సమకూర్చి అన్ని వస్తువులు పెట్టారనుకోండి, వాడేసుకుంటామా? తాళం తీసేసి హడావుడిగా. అరే, మా ఇంట్లోకి ఎవడొచ్చాడు, అసలు ఏంటి, తాళం వేసినట్టుగానే ఉంది, అసలు ఇవన్నీ ఎవరు సమకూర్చారని చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళని అందరిని అడుగుతామా? ఎంక్వైరీ చేస్తాము, పోలీసులకి ఎంక్వైరీ చేయమని అప్లై చేస్తాం కదా, అడుగుతాం కదా అందరినీ. లేదండి, చక్కగా నాకు ఇంట్లో అన్ని సమకూర్చాడని వాడేసుకుంటామా? ప్రకృతిలో వచ్చినప్పటి నుంచి, అడుగుపెట్టినప్పటి నుంచి దేవుడు అలాగనే సమకూర్చాడు కదా మనకి. అన్నీ అనుభవిస్తూ ఆ దేవుడు నాకు లేడు, ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు అంటే ఏమనాలి మనల్ని? నెక్స్ట్ పాఠంలో దాన్ని విందాం మనం. ఎందుకంటే మనకి క్లాసు ఎక్కువసేపు లేదు కాబట్టి ఎక్కువసేపు చెప్పి విసిగించే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పటివరకు ఓవరాల్గా మనం విన్న పాఠంలో ఏమర్థమవుతుంది మనకి? ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలు జనాంగం కూడా ఎంత అతిశయ కారణంగా ఉన్నారో. ఎందుకంటే ఏ దేవుణ్ణి కలిగి ఉన్నారో, ఏ ధర్మశాస్త్రం కలిగి ఉన్నారో అలాంటి అతిశయం మనకు ఉండాలి. ఒకటి, ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలుకు కూడా ప్రమాదం ఉంది. అదేంటో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు అలాగనే అన్ని జనులకు మనకు కూడా ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే, సత్యాన్ని అడ్డగించే జాబితాలో మనం ఉండకూడదు. మన నీతి, మన యొక్క భక్తి ఏది కూడా ఈయన లేకుండా వర్కౌట్ అవ్వదు. ఈయన దగ్గరకు వస్తేనే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఓవరాల్గా దేవుడి గురించి నాకు తెలియదండి, అసలు దేవుడు ఎవరో నాకు సంబంధం లేదా అంటానికి కూడా ఛాన్స్ లేదు. నువ్వు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా, మనం ఇప్పుడు జియోగ్రఫీ ఛానల్ కానీ పెడితే, డిస్కవరీ ఛానల్ కానీ పెడితే, కొంతమంది సరైన బట్టలు కూడా వేసుకోకుండా వాళ్ళు కూడా ఏదో ఒక దేవుడిని పూజిస్తున్నారా? నిజంగా అదే దేవుడా? మోషే గారు కొండ మీదకి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కిందకు వచ్చేటప్పటికి అహరోన్ గారు ఏం చేశారు? ఇంత తెలిసిన ఆయన, ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న ఆయన, ఈయనే దోణ చేశాడు. మరి వాళ్ళు అజ్ఞానులు, అంధకారంలో ఉన్నారు. అలాంటి వాళ్ళని పూజిస్తుంటే ఏమనాలి? వాళ్ళకైనా, ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళకైనా, దేవుడిని ఎరగలేదు, దేవుడు మాకు తెలియలేదు అని చెప్పే వాళ్ళకైనా ఒకటే శిక్ష అని చెప్తుందండి బైబిల్. అర్థమవుతుందా ఏం చెప్తుందా బైబిల్? ధర్మశాస్త్రం కలిగిన వాళ్ళైనా మాకు బైబిల్తో సంబంధం లేదు, దేవుడితో మాకు సంబంధం లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆకాశం చూడండి, ఒకసారి సృష్టిని చూడండి, అది ఒక మనకు పాఠంగా ఉంది. తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకటే మార్గం ఉంది, ఏంటంటే సువార్తను నమ్మటమే. అదే చెప్తున్నాడు పౌలు గారు రోమా సంఘానికి.
నేను అందుకోసమే వచ్చాను. అందుకే సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను. మొదట యూదునికైనా గ్రీసు దేశస్తులకైనా ఎవరికైనా ఇశ్రాయేలు జనాంగానికైనా అన్ని జనులకైనా అందరికీ ఒకటే నీతి కారణం ఏంటిది? ఒక మాట చదివి ముగించుకుందాం. 3వ అధ్యాయం రోమ పత్రికలోని 5వ వచనం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనంలో మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన ఎడల ఏమందుము? ఉగ్రతను చూపించి దేవుడు అన్యాయం చేయదగునా? ఆయన ఉగ్రత చూపిస్తున్నాడు అంటే ఆయన అన్యాయం చేస్తున్నాడా? ఆయన న్యాయమే చేస్తున్నాడు, మనల్ని సరిచేస్తున్నాడు. ఆయన మన మీద ఉగ్రత చూపిస్తున్నాడంటే ఇదేంటండి ప్రేమమయుడు ఉగ్రత చూపించడం ఏంటి అంటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన గుణగణాలు తెలిసిందనుకోండి, ఆయన గుణగణాల్లో ఉగ్రత కూడా ఉంది. అసలు ఉగ్రత ఎందుకు వస్తుంది? ఎవరి మీదకి వస్తుంది? దేవుడు లేడనేవాడి మీదకి వస్తుంది, సువార్తను అటగించేవాడి మీదకి వస్తుంది. నీకెందుకు భయం? అంటే నువ్వు కూడా అదే కోవలో ఉన్నావా? నువ్వు కూడా అదే జాబితాలో ఉన్నావా? అయితే సరి చేసుకో, అవకాశం ఉందిగా, బ్రతికే ఉన్నావుగా. ఇప్పుడు ఆ పందిని కట్టినట్టుగా 4 కాళ్ళు కట్టేసి మళ్ళీ కర్రకి ఏలాడదీయలేదుగా. కాబట్టి ఖచ్చితంగా సువార్తను నమ్మే తీరాలి. ఆ నమ్మి మన వేషధారులుగా బ్రతకడానికి కూడా అవకాశం లేదు. నీతిమంతులుగా బ్రతకాలంటే ఆయన పాదాల మీద పడితేనే మనం నీతిమంతులుగా బ్రతకగలుగుతాం. అలాంటి వారి మీదనే దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. అందరూ రక్షించబడటమే ఆయనకి ఇష్టం. అలా కాకుండా వేషధారులుగా ఈయన దగ్గరకు వచ్చిన దాకా కూడా వేషధారులుగా బ్రతికితే, అందుకే ఇందాక ధర్మశాస్త్రం కలిగిన ఇశ్రాయేలుకి డబల్ శిక్ష. మనకైతే కొంచెం తక్కువ ఉండొచ్చు వాళ్ళకంటే, కానీ ఇప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు ఈక్వల్. ఎందుకు? మనం కూడా క్రొత్త నిబంధన ప్రకారం మనం కూడా ఇశ్రాయేలీయులమే. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో మనం కూడా ఇశ్రాయేలీయులమే. వాళ్ళు మనం ఒకటే. దేన్ని బట్టి? సువార్తను బట్టే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే ఆయన మరణం వల్ల మనమంతా ఏకజనం అయిపోయాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని పిల్లలుగా బ్రతుకుదాం, దేవుని గుర్తిద్దాం, దేవుని రుచి చూచి ఎరుగుదాం, తెలియని వారికి ఆయన్ని పరిచయం చేద్దాం. అదే సువార్త ప్రకటన అంటే. ఆ సువార్త ప్రకటన చేసేటప్పుడు అందరూ అడ్డగిస్తారు, అయినా సరే చెప్పాలి. ఎందుకంటే ఆయన ప్రేమ అందరి మీద ఒకే రీతిగా ఉంది కదా. ఆయన ఉగ్రత ఎలాగైతే అందరి మీద ఒకే రీతిగా ఉంది, ఆయన ప్రేమ కూడా అందరి మీద ఒకే రీతిగా ఉంది. ఆ ప్రేమను కలిగి మనం లోకంలోకి వెళ్ళి ఆ సువార్తను ప్రకటించాలి. ఆ ప్రేమను కూడా మనం చూపించాలి. కేవలం నోటి మాటతో చెప్తే సరిపోదు. నోటి మాటతో 100 చెప్పొచ్చండి. అది మన క్రియల్లో మనలో లేదనుకోండి, ఎవడన్నా వింటాడు మన మాట? కాబట్టి క్రియలు కానీ మన యొక్క ప్రకటన కానీ రెండు ఒకే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి మీ కృపలో భద్రపరిచి మీ యొక్క దాసులు తండ్రి పౌలు గారు ఎలాగైతే రోమా సంఘానికి తండ్రి ఏ విషయాలు రాయించాడు, సువార్తను ప్రకటించడానికి ఆయన సిగ్గుపడడానికి, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించటం మీ యొక్క శక్తి అని, దాన్ని నమ్మువారికి అందరికీ తండ్రి మీరు ధారాళంగా దయచేస్తున్నారని కొన్ని మాటలు విన్నాము తండ్రి. మీరు మా కోసం రాయించిన మహాజ్ఞాన గ్రంథం తండ్రి 2 వచనాలు ఆలోచిస్తేనే ఇంత సమయం పడుతుంది తండ్రి. మేమందరం తండ్రి ప్రతి నిత్యము మీ మాటలు ధ్యానిస్తూ అర్థం చేసుకుంటూ కృపను అనుగ్రహించిన నాయన. కేవలం విని ప్రకటించి మమ్మల్ని మేము మోసపుచ్చిన జాబితాలో ఉండకుండా మీ యొక్క లక్షణాలను కలిగి క్రీస్తు ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానంలో పాల్పొందిన వారమై లోకములకు వెళ్ళి తండ్రి నాశనానికి వెళ్ళేవారిని కాపాడుటకు కృపను అనుగ్రహించిన తండ్రి. ఈ సంఘం ద్వారా తండ్రి తలపెట్టిన ప్రతి కార్యక్రమం నాయన మీకు మహిమకరంగా జరిగించిన తండ్రి. ఈ సంఘం ద్వారా తండ్రి మీరు కొల్లూరు ప్రాంతంలో స్టార్ట్ చేసిన యొక్క సువార్త ప్రకటన తండ్రి, ఆ యొక్క బైబిల్ క్లాసును కూడా తండ్రి మీరు దీవించిన తండ్రి. ఇంకా స్థానిక సంఘం ద్వారా అనేక ప్రాంతాల తండ్రి మీరు మీ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అవకాశాలు కల్పించిన తండ్రి. స్థానిక సంఘంలో మీ బిడ్డలందరూ కూడా తండ్రి అన్ని విషయంలో ఎదుగుటకు నాయన, వాక్య విషయంలో తండ్రి బాధ్యత తీసుకున్న తండ్రి, ఆ సత్క్రియలు చేయటకు మీ బిడ్డలందరూ తండ్రి నడుము కట్ట కృపను అనుగ్రహించండి నాయన. ఇక స్థానిక సంఘంలో మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. ఈ సంఘాన్ని కాయటకు మీరు ఏర్పాటు చేసిన అన్నగారిని బట్టి స్తోత్రం తండ్రి. ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి స్తోత్రం తండ్రి. తన కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం నాయన. సంఘంలో ఉన్న పెద్దలను బట్టి, స్త్రీలు పురుషులందరిని బట్టి కూడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన.
అలుపుడైన నేను తండ్రి. మరొకసారి మీ సన్నిధిలో నిలబడి మీ మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఏ మాటలైతే విన్నామో ఆ మాటలు తగ్గట్టుగా మా జీవితాలు మార్చుకొని ప్రమాదాన్ని గుర్తించి రక్షించబడే జాబితాలో మేము ఎల్లప్పుడూ ఉండుటకు, తప్పిపోయే జాబితాలో మేము ఉండకుండా తండ్రి ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించే కృపను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోని ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.